హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మా కెమెరాగానే వచ్చిన పనికి మా వాళ్ళు కానీ వచ్చారు, అక్కడ చేస్తున్నారు పని. ఫ్రెండ్స్, ఈరోజు కూడా అయితే ప్యాకింగ్ అయితే మొదలు పెట్టాము. నేను ఆ సైడ్ ఈ సైడ్ చేసాము. ఈరోజు ఇద్దరు వచ్చి ఇది చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇది ఎట్లా లోపల బయట లోపల పడదామంటే ఇది అడ్డం ఉంది, ఇది చూస్తే పై పడ్డం ఉంది, మళ్ళీ ఈ రాళ్ళు చూస్తే రాళ్ళు పలిగినాం. అంతా ఈ గోడ అసలు చిరుగు మనం అనిపిస్తాయి అంటారు. అసలు అంతా చిరిచింది ఈ గోడ మొత్తం. ఎక్కడ నుంచి వెళ్ళేది మొత్తానికి అయితే పైన అయితే క్లోజ్ చేసినాం ఫ్రెండ్స్. కింద మీకు వర్క్ అయితే మొత్తానికి ఎట్లా ఒక తిప్పలు పడి పైన మాత్రం క్లోజ్ చేసినాము. చించు ఇంతమంది మాట్లాడింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే. ఎందుకంటే ఇక్కడ బండది గూడు ఉండే అనమాట. ఇంకా కొట్టే లోపు ఇంకా ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ మధ్యలో వాన ఒకటి మళ్ళీ పడుతుంది పోతుంది వాన అయితే. ఇసుక చూస్తే జల్లెడ పడలేదు, ఈ గోడ చూస్తే ఇసుక చాలదు. వద్దులే సచ్చా వస్తుంది ఇసుక జల్లెడ బట్టి వద్దులే ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఎందుకు ఇంత చేస్తే ఇంకా పైన అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకా కింద అయితే వర్క్ చాలా. నేను అయితే ఇద్దరం కలిసి అక్కడ ఒకటి చేసినాం, అవతల అయితే మొత్తం చేసినాను నిన్న ఇద్దరం కలిసి. ఇంకా మా సీనియర్ వచ్చేసి అక్కడ పోయినాడు పనికి. కింద ఒకటి చేస్తే మాకు క్లోజ్ అయితే పని అయితే. ఇంకా రేపు ఒక్కరోజు ఇక్కడ పని ఉంటుంది, రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అక్కడైతే చేస్తాను. వేసాడు అయితే చాలా పని. మొత్తాన్ని అయితే పైన బాగా నీట్గా వచ్చేసిందా, బాగా గొడవతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, బాగా నీట్గా ఉందా లేదా. ఓకే ఫ్రెండ్స్, కింద చేసినప్పుడు మళ్ళీ ఇంకా ఒక 10 నిమిషాలు అయితే ఇక్కడే దిగుతా. అప్పుడు ఇంకో ఆఫ్టర్ కొద్ది స్టార్ట్. మొత్తానికి అయితే పైన క్లోజ్ చేసుకుని కిందకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు కింద చేస్తే ఇంకా పని అవుతుంది. కొద్ది నుంచి ఇది అక్వబడ్డ ఉండే, ఈ అక్వబడ్డ అయితే కొట్టేసి మొత్తం నీట్గా చేసుకున్నాను. మొత్తం కింద మీద నీట్గా చేసుకుని పైన అయితే క్లోజ్ చేసేసాం పని అయితే. ఇది ఇంతకుముందు మేము చేసిన ప్లాన్ ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు మేము చేసేది వర్క్ మొత్తం. ఇది ఎంతో దాదాపు చేసి కూడా ఒక 4 సంవత్సరాలు అట్లా అయింది అది చేసి కూడా వర్క్. ఇది ఈ రోజు అయితే ఇంకా మొదలు పెట్టాను ఫ్రెండ్స్ ఇది వర్క్ అయితే. ఇది ముందర ఒకరు వేసి గోడలు కట్టి రేకుల షెడ్ వేసుకుని, అంటే వాళ్ళు ముందు రేకుల షెడ్ వచ్చి మనం పిలిచాను అనమాట. మనం వచ్చి ఆ గోడ ఈ గోడ ఆడ పైన బొక్కలు ఏమంటే మొత్తం బుడ్సేసినాము. చూస్తాను కదా ఇంతకు ముందు వీడియోలో మీరు. ఇదే పెట్టుకున్నాము. ఇది రఫ్ కొట్టేది ఉంది కానీ అందుకోసం ఇది ఒకసారి గుద్దలు ఒకసారి ఎత్తు అంతా గోడ ఏం బాగాలేదు. దానివల్ల ఇంకా ఆలస్యం అవుతాయి. కొద్దిగా ఆలస్యమైనా కానీ కొద్దిగా నీట్గా చేయొచ్చు. ఇది కూడా ఏమంటే దీనికి మాకు కొద్దిగా ఎక్కువ అవుతుంది. చూడండి ఎట్టుందో, ఇప్పుడు ఎట్టుంది చూడండి. ఊరికే టట్టా పడుతుంది. ఇది చూడండి ఎట్లా ఊరికే టట్ట పడుతుంది. ఇంతకుముందు ఇది అంటే అవతలైతే ఒక రూమ్ అనమాట, ఇది సపరేట్ కట్టా మనం. బట్టి పండాల గోడ ఇది కారిపోయింది. ఇది ఉన్నవాటి కట్టి చాలా గోడ ఇది. అది ఇప్పుడైతే ప్లాస్టింగ్ చేపిస్తున్నాము. నిన్న వచ్చేసి ఆ సైడ్ మొత్తం అయితే పోయిన ఫ్రెండ్స్. ఇంకా ఈ వాన ఒకటి ఫ్రెండ్స్ మధ్యలో భయపడుతుంది, మధ్యలో ఒకసారి భయపడుతుంది వాన అయితే. ఎందుకంటే మనం ఇసుక జల్లి పెట్టేది చాలా కదా ప్లాస్టింగ్. పొద్దున వచ్చి ఒక మూట అయితే జల్లి పెట్టినాం, ఒక మూట మాల్ పైన అయిపోయింది దానికైతే. ఇంకా అవతల ఇతలో చేస్తున్నాం ఫ్రెండ్స్. నిన్ననే ఇతర అయితే చేస్తున్నాం వర్క్ అయితే. బయట మొత్తం అయిపోయింది. రండి జల్లి పడతాం, జల్లి పట్టుకొని ఇంకా మళ్ళీ అన్నానికి పోయి వచ్చి కింద అయితే వరకు మొదలు పెడతాం ఫ్రెండ్స్. అండి వాన పడుతుందని కింద చచ్చా బతుకుతా ఎంత ఇష్టపడుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా మేమైతే వాన పడుతుందని కొద్దిగా మాల్ అయిపోయింది. ఎంత మళ్ళీ పట్టగానే కప్పు పెట్టినాం దానికైతే, వాన వర్షం పడితే పోతుందని. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.